సీఎం కేసీఆర్ ఇచ్చిన షాక్ తో బీఆర్ఎస్ తో పొత్తులుండవని ప్రకటించిన వామపక్షాలు కాంగ్రెస్ తో జతకట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 3 స్థానాలు కేటాయిస్తే పొత్తుకు సిపిఐ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక సీఎం కేసీఆర్ హ్యాండ్ ఇవ్వడంతో వామపక్షాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. ఇక తమకు 4 స్థానాలు కేటాయిస్తే పొత్తుకు సిద్ధమని నేతలు ప్రకటిస్తున్నారు. సిపిఐ నేతలు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రేతో చర్చలు జరిపారు. ఇక మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెం, బెల్లంపల్లి స్థానాలపై సిపిఐ గురిపెట్టినట్లు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ 2 సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పొత్తులకు పావులు కదుపుతుంది. ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూరంనేని సాంబశివరావుతో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. తాము పోటీ చేసే స్థానాలను ఆయన కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. బెల్లంపల్లి, హుస్నాబాద్, కొత్తగూడెం, మునుగోడు స్థానాల్లో 3 స్థానాలను కేటాయిస్తే కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమని కూరంనేని సాంబశివరావు అన్నట్లు తెలుస్తోంది.